శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొన్న మధ్య ఒక వీడియో చూశాను. హ్మ్. అది లాస్ట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక వీడియోది. దాంట్లో అంటే నా లాస్ట్ కోరిక ఏంటంటే, ఈ వేములవాడలో ఉన్న దర్గా ఏదైతే ఉందో అది తీసేయాలి. అదే నా లాస్ట్ కోరిక అన్నట్టు. వేములవాడ, అలంపురంలో అలంపురంలో అది 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 తీసేయాలి అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అవును. రీసెంట్‌గా చూసినట్టయితే మనకి ఏ దర్గాలకు సంబంధించి 1 బై 1 తీస్తా వస్తా ఉన్నారు. ఫారెస్ట్‌లో ఉన్నాయండి. ఫారెస్ట్‌లో ఎక్కడెక్కడో వాటికి అవునండి. సంబంధించినవి. అంటే ఎక్కడ పడితే అక్కడ అంతే. క్రియేట్ కాబడినాయి. ఇప్పుడు ఇస్లాం సంప్రదాయానికి, ఇస్లాం మతానికి ఈ దర్గాలు అనేవి విరుద్ధము అని చెప్పేసి ముస్లింలే చెప్తా ఉన్నారు. ఆ! ముస్లింలకి పరమ ప్రమాణం ఏంటి అంటే ఖురాన్. ఓకే. ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది అంటే సాక్షాత్తు వాళ్ళ దేవుడు, వాళ్ళ అంతిమ దైవ ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త గారికి దర్శనం చేయటం జరిగింది. ఆ దర్శనం ద్వారా వచ్చింది. ఆ ఖురాన్‌కి ఈ దర్గాలు వ్యతిరేకమని ముస్లింలే చెప్తా ఉన్నారు. ఆ చెప్పేవాళ్ళు షఫీ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ఇమ్రాన్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. హ్మ్. మరి ముస్లింసే వ్యతిరేకిస్తున్న ఆ దర్గాల్ని ఏ విధంగా ముస్లిం సమాజం సహిస్తుంది? ఈరోజు నిజంగా వేములవాడలో దర్గా ఉంది. లేకపోతే హేమలాపురం అంటే అలంపూర్‌గా పిలువబడుతున్న హేమలాపురంలో దర్గా ఉంది. ఈ దర్గాలు రెండిటికి ఎంతమంది ముస్లింలు వెళ్ళి ప్రార్థన చేస్తారండి? సున్నీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? వెళ్ళేవాళ్ళు చూడండి. ఎవ్వరు వెళ్ళరు. అరే ముస్లింసే ఇది మాకు సంబంధం లేని దరిద్రం అని చెప్తా ఉన్నప్పుడు హిందువులైన మన వాళ్ళు సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళటం ఏంటండి? నిన్న మొన్న జరిగిన మొహరం పండగకి, పీర్ల పండగకి పీర్లు ఎత్తుకునే పోరంబోగులు హిందువులు ఎక్కువ మంది. ముస్లింలు వాళ్ళు చేసుకుంటున్నారా ఎవరైనా ఆచారం? అది వాళ్ళ మతాచారం, వాళ్ళు బ్రహ్మాండంగా పాటించుకోవచ్చు. కానీ ఒక హిందువుగా నీకేం అవసరం? హ్మ్. ఇప్పుడు మొహరం పండగ వెనకాల రహస్యం చూద్దామండి. హ్మ్. అసలు మొహరం పండగ తర్వాత ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు? మహమ్మద్ ప్రవక్త యొక్క మనవాళ్ళైన హుస్సేన్ అనేవాళ్ళు కర్బాలా యుద్ధంలో చంపబడ్డారు. ఎవరు చంపారు వాళ్ళని? హిందువులు చంపారా? క్రిస్టియన్లు చంపారా? యూదులు చంపారా? ఎవరు చంపలా. ముస్లిముల్లోనే 2 వర్గాలుగా విడిపోయారు ప్రవక్త చనిపోయిన తర్వాత, సున్నీలుగా, షియాలుగా. ఈ సున్నీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షియా వర్గానికి సంబంధించిన హుస్సేన్లని చంపేసుకున్నారు. ఒక మతంలో 2 కులాల మధ్య జరిగిన కొట్లాట అది. 2 తెగల మధ్య జరిగిన కొట్లాట. దాన్ని తీసుకొచ్చి అసలు వాళ్ళు అమరవీరులు, త్యాగధనులు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరి కోసం ఏం త్యాగాలు చేశారు వాళ్ళు? నీ కోసం, నా కోసం ఏమైనా త్యాగం చేశారా? ఈ దేశం కోసం రక్తం అర్పించిన భగత్ సింగ్ కోసం, రాజ్‌గురు సుఖదేవ్ కోసం మనం ఎప్పుడైనా ఒక నినాదం ఎత్తామా? ఈ దేశం కోసం, మన కోసం ప్రాణాలు ఇచ్చిన చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ కోసం మనం ఎప్పుడైనా ఎలుగెత్తుతామా? ఏదో పక్క దేశంలో మతోన్మాదం నెత్తికెక్కి మతం కోసం కొట్టుకు చచ్చిపోతే వాళ్ళు త్యాగధనులు అని చెప్పేసి మనం పీర్లు ఎత్తుకు తిరుగుతున్నారు మనోళ్ళు. మరి బాధాకరమైన విషయం కాదా హిందూగా నాకు? పైగా ఎంతోటి దానికి ఇక్కడ స్వర్ణాల చెరువు అని ఒకటి ఉంటుంది నెల్లూరు జిల్లాలో బారాషేద్ దగ్గర. అక్కడ ఆ రోజు రొట్టెల పండుగ అని చెప్పి చేస్తారు. వీళ్ళు హిందువుల్లో ఉన్నవన్నీ మూఢనమ్మకాలు అంటారు. అక్కడికి వెళ్తే ఉద్యోగం రొట్టె అంట, పెళ్లి రొట్టె అంట, గడిది గుడ్డు రొట్టె అంట, గొంగర పాసు రొట్టె అంట, ఒక్కో దానికి ఒక రొట్టె ఉంటుందంట. ఆ రొట్టెలు పంచుకోవాలంట, ఆ రొట్టెలు చెరులో కలుపుకోవాలంట. అంటే హిందువులు అభిషేకం చేస్తే పాల ప్యాకెట్ వేస్ట్ అన్న పోరంబోకు ముండా కొడుకు ఏ రోజన్నా ఒక సినిమా తీశాడా? ఇలా రొట్టెలు తయారు చేసి నీళ్లలో వదిలేయటం మూఢనమ్మకం అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆ రొట్టెల్ని పేదవాళ్ళకి పంచొచ్చు, కానీ ఏ గాడిదన్నా ఒక సినిమా చేస్తాడా? మన మత విశ్వాసాలను అవమానపరుస్తున్న ఆ మతానికి సంబంధించిన సినిమా యాక్టర్లు మన ఆచారాల గురించి మాట్లాడతారు. వాడి ఆచారంలో ఉన్న లోపాల గురించి, బొక్కల గురించి వాడు చెప్పుకోడు. కానీ వాడి ఆచారమైన పీర్లను మనం ఎత్తుకుని మనం మురిసిపోయి మనం తృప్తి పడతా ఉంటాం. ఏమన్నంటే తురకదేవుడు ఒంటి మీదకి వస్తాడంట. ఎందుకు వస్తాడు? ఆళ్ళు ఒంటి మీదకి రాని తురకదేవుడు నీ ఒంటి మీదకి వస్తున్నాడంటే అయితే ఆళ్ళు పనికిమాలినోళ్ళు అయి ఉండాలి. లేకపోతే నీకేదన్నా మానసిక లోపమన్నా ఉండాలి. అంతేనా? కానీ వీటిని షఫీ గారు వ్యతిరేకించారు దీన్ని. షఫీ గారు వ్యతిరేకిస్తాడు, సిరాజ్ వ్యతిరేకిస్తాడు, ఓకే. అందరూ వ్యతిరేకిస్తారు. ఆహా! ఆ! అన్నం తినే ముస్లింసు, హ్మ్. స్వచ్ఛమైన ముస్లింసు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారండి. మరప్పుడు దీనికి ఆదరణ ఎందుకుందండి దర్గాకి అనేవాడు? దీన్ని 1142లో భారతదేశానికి ఒకడొచ్చాడు. హ్మ్. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అని చెప్పేసి. ఓకే. ఆ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనే అతను సూఫీ బాబా. మొట్టమొదటిసారి భారతదేశంలోకి సూఫీ సంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి సమాధి ఇప్పుడు అజ్మీర్లో ఉందండి. ఓకే. అతని ద్వారానే ఈ సూఫీ సంప్రదాయం వచ్చింది. ఈ సూఫీ సంప్రదాయంలో మాత్రమే ఈ దర్గాల్ని ఆరాధించడం అనేది ఉంది. ఈ సూఫీ సంప్రదాయంలో వాళ్ళు దర్గాలను ఆరాధిస్తారు. అండ్ ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనేవాడు రాకముందు భారతదేశంలో అసలు దెయ్యాలను విడిపించటాలు అనే ప్రక్రియ లేదు. ఓకే.
అసలు భూత వైద్యం అనేది లేదు. సినిమాల్లో చూడాల్సిందే తప్ప ఏ హిందూ గ్రంథాల్లో చూడండి. ఇప్పుడు ద్రౌపది 14 సంవత్సరాలు ఆవిడ అడవుల్లో జుట్టు విరబోసుకుని తిరిగినా కూడా ఆవిడని ఏ రోజు దెయ్యం పట్ల. సీతమ్మ తల్లి రాక్షసుల మధ్య సంవత్సర కాలం లంకలో బతికారు, ఆవిడని ఏ రోజు దెయ్యాలు పట్ల. మరి ఇప్పుడు మాత్రం దెయ్యాలు భూతాలు పట్టటాలు వాటిని విడిపించడాలు ఎక్కడొచ్చినాయి? ఏ హిందూ ఆలయంలో అయినా సరే మీరు దెయ్యాలను విడిపించడం చూసారా? అంటే ఈ మధ్య కొంతమంది వ్యాపారవేత్తలు మొదలయ్యారులేండి. హిందూ ఆలయాలు ఎక్కడ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అని అతను వచ్చాడో, తర్వాత దర్గాలు వచ్చిందో, ఆ దర్గాల దగ్గర మేము రోగాలను తగ్గిస్తాం, దెయ్యాలను విడిపిస్తాం అంటూ కొత్త రకం టెక్నిక్స్ మొదలు పెట్టారు. నిజంగా దర్గాలో ఉండేది శవం, సమాధే కదా. మరి అదే శ్మశానంలోకి నువ్వు వెళ్ళి అక్కడి నుంచి దెయ్యాలు ఇలాగొట్టించమని అడుగుతున్నంటే నువ్వు పెచ్చోడువా, నిన్ను పెచ్చోడిని చేస్తున్న ఆడి తెలివైనోడా? కాబట్టి భారతదేశంలోకి ఈ దెయ్యం అనే మూఢనమ్మకాన్ని, ఈ సమాధిని ఆరాధించడం దర్గాగా అనే మూఢనమ్మకాన్ని తెచ్చింది ఈ సూఫీ బాబా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అంటే ఎవరు అంటే రాణి సంయుక్త తెలుసు కదా, రాణి సంయుక్త అంటారు, పృథ్వీరాజ్ చౌహాన్ భార్య. ఆ పృథ్వీరాజ్ అనే వ్యక్తి గజనీ అనే అతన్ని 17 సార్లు యుద్ధంలో ఓడిస్తే, 16 సార్లు యుద్ధంలో ఓడిస్తే 17వ సారి దొంగ దెబ్బ తీసి పృథ్వీరాజ్ని చంపి పృథ్వీరాజ్ భార్య అయిన సంయోగితని తను వాడుకుని ఆ తర్వాత ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టికి బానిసగా తీసుకెళ్ళి ఇచ్చారు. అలాంటి వాడు ఆ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. అలాంటి వాడి సమాధిని ఆరాధించడానికి ఈరోజు హిందువులందరూ ఎగబడి వెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులు చెద్దర్లు పంపుతూ ఉంటారు. నా ధర్మాన్ని ఈ విధంగా కల్తీ చేస్తుంటే, సంకరం చేస్తూ ఉంటే మరి నాలాంటి హిందువులు మాట్లాడరా? ఆ సంకరం వాళ్ళతో పోకుండా అవి తీసుకొచ్చి మన ఆలయాల్లో పెడతా ఉన్నారు. ఈ రోజున షాలి పహల్వాన్ దర్గా అని చెప్పేసి చెప్తారు అలంపూర్లో. అది ఎందుకు వచ్చిందండి? మన ఆలయాన్ని దాడి చేసి పాడు చేయడానికి, దోచుకోవటానికి వచ్చిన ఒక దొంగని అక్కడ కొట్టి చంపేస్తే అప్పుడున్న ఆ ముస్లిం పాలకుడు మా వాడిని కొట్టి చంపుతారా, మీడి సమాధి ఇక్కడ మీ గుళ్ళోనే కడతాం, మీతోనే ఆరాధింప చేస్తాం చూడండి అని చెప్పేసి వాడిని అక్కడే పాతేస్తే ఈ రోజుకి మన వాళ్ళు వెళ్ళి అక్కడికి ఆరాధించి వస్తున్నారు. మన ఆలయాన్ని దోచుకోవటానికి, నాశనం చేయడానికి వచ్చిన మనతోనే పూజింప చేస్తున్నారు. వేములవాడలో కూడా సేమ్ అంతే. వేములవాడ శివాలయాన్ని అపవిత్రం చేస్తే ఒకడు మూత్రం పోసి వాడిని మన వాళ్ళు అందరూ కొట్టి చంపేస్తే వాడి శవాన్ని అక్కడే పాతిచ్చి ఇప్పుడు మన వాళ్ళతోనే మొక్కిపిస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు మన వాళ్ళకి కూడా అవగాహన చాలా వరకు పెరిగింది. ఇదివరకుతో పోలిస్తే చాలామంది మానేశారు అక్కడికి వెళ్ళటం. లేదంటే ఇంతకుముందు అందరూ వెళ్ళి అక్కడ ఈ తాళ్ళు తద్దినాలు పెట్టించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి మాలాంటి వాళ్ళు అందరూ మాట్లాడటం వల్ల. కానీ ఆ ప్రెమిసెస్లో ఉండకూడదనే రూల్ ఏది పాస్ చేయలేమా? ఏది చేయలేరు? అదే 100% ఉంది సార్. అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే జీవో 746, 747 ఇచ్చారు. అంటే హిందూ ఆలయాల పరిసరాల్లో ఎటువంటి అన్యమత ప్రచారము జరగకూడదు అని చెప్పేసి. మరి హిందూ ఆలయం నట్టనడిన ఈ సమాధులు పెట్టేసి అక్కడ టోపీలు పెట్టి కూర్చుంటున్నారంటే ఇది అన్యమత ప్రచారం కాదా? ఎవడు రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతుంది? మనమా? మనం ఎప్పుడన్నా వెళ్ళి మసీదుల్లోకి వెళ్ళి శివలింగం పెట్టామా, లేకపోతే మదర్సాల్లోకి వెళ్ళి అభిషేకాలు చేసి వచ్చామా, లేకపోతే దర్గాల్లోకి వెళ్ళేసి మన దేవుడి విగ్రహాలు పెట్టి వచ్చామా? వాళ్ళు కదా మన ఆలయాల్లోకి వచ్చి పోతుంది. సార్ సింపుల్ ఒక మాట చెప్పుకుందాం అండి. హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మనం విగ్రహారాధన నమ్ముతున్నాం. విగ్రహారాధన ఎలా చేస్తామంటే అక్కడ ఉన్న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. అలాగే కొన్ని చోట్ల స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి, అంటే భగవంతుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలుగా మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఇస్లాంలో విగ్రహారాధన లేదు. అసలు దేవుడు భూమి మీదకి వస్తాడని నేను నమ్మట్లేదు. భూమి మీదకి రాని దేవుడిని ఒక సమాధిలోనో ఒక గదిలోనో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి కదలమంటాం ఎంతవరకు కరెక్ట్? నీకు జస్ట్ అదొక ప్రార్థనా కూడిక కేంద్రం మాత్రమే. నువ్వు అది ఎక్కడ చేసుకున్నా అదే ప్రార్థన, నువ్వు ఒక 10 ఎకరాల అవతల 10 కిలోమీటర్ల అవతల చేసుకున్నా అదే ప్రార్థన. నువ్వు నిజంగా మత సామరస్యం కోరుకునేవాడు అయితే మేము అడక్క ముందే అరే వాళ్ళ మత కేంద్రాలను మనం పాడు చేయటువంటి మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోండి. మీరు ఈ దర్గాను ఇంకో చోట పెట్టుకుంటామంటే చెప్పండి, చందాలు వేసుకుని మేము 2 ఎకరాలు కొనిస్తాం మీకు స్థలం. పైగా వీళ్ళే తెల్లారు లెగిస్తే శాంతి వచనాలు చెప్తా ఉంటారు, సామరస్యం కబుర్లు చెప్తా ఉంటారు. నిజంగా సామరస్యం అంటూ మీకుంటే మీరు చేయాల్సిన పని ఇది.